లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. శీతాకాలం వచ్చిందంటే నగరానికి బోలెడు మంది అతిథులు వస్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి రెక్కలు కట్టుకుని వాలిపోతూ ఉంటారు. ఫ్లైట్లో కాదుండోయ్, నిజమైన రెక్కలతోనే. నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. చలికాలం వచ్చిందంటే అనేక రకాల విదేశీ పక్షులు తమ దేశం విడిచి మన భాగ్యనగరానికి వలస వస్తూ ఉంటాయి. ఇక్కడ చెరువుల్లో, అడవుల్లో కొన్ని నెలలు గడిపి తిరిగి స్వదేశానికి పయనమవుతూ ఉంటాయి. ప్రస్తుతం హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేసి చెరువుల ఆక్రమణలను నిలిపివేసింది. దీంతో చెరువులు జలకలతో, పరిసరాలు పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. దీంతో విదేశీ పక్షులు ఎంతో హాయిగా సేద తీరుతున్నాయి. శీతాకాలం వచ్చిందంటే చాలు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి విదేశీ పక్షులు నగరానికి వలస వచ్చి ఇక్కడ ఆతిథ్యం తీసుకుంటూ ఉంటాయి. అయితే కొన్నేళ్ల క్రితం వరకు కూడా వందల సంఖ్యలో విదేశీ పక్షులు నగరానికి వలస వస్తూ ఉండేవి. కానీ కాలక్రమేణా చెరువులు ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురవడము, అక్రమ కట్టడాలు ఏర్పడటము, దీంతో పాటుగా పొల్యూషన్ కూడా అంతకంతకు పెరుగుతూ ఉండటం వల్ల వలస వచ్చే పక్షుల సంఖ్య అనేది క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా నగరంలో మనకు చాలా తక్కువ సంఖ్యలో కూడా విదేశీ పక్షులు అనేవి కనిపిస్తున్నాయి. మరి ప్రస్తుతం శీతాకాలం వచ్చేసింది, నగరానికి వలస పక్షులు కూడా వచ్చేసాయి. నగరంలో పలు ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని చెరువుల దగ్గర, కొన్ని ప్రదేశాలలో మనకు వలస పక్షులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందులో ఒక ప్రదేశమే అమీన్పూర్ లేక్. ప్రస్తుతం మనం అమీన్పూర్ చెరువు పరిసర ప్రాంతాలలో ఉన్నాము. ఒకప్పుడు వందల్లో వచ్చే ఈ విదేశీ వలస పక్షులు తర్వాత చాలా వరకు తగ్గిపోయాయి. ఇందుకు కారణం చెరువులు ఆక్రమణలు, అడ్డదిడ్డంగా పెరుగుతున్న అక్రమ కట్టడాలు, అంతకు మించిన కాలుష్యం. అయితే ప్రస్తుతం హైడ్రా చెరువులకు పునర్వైభవాన్ని తీసుకువస్తుండటంతో విదేశీ పక్షుల రాగాలు నగరంలోని చెరువుల పరిసరాల్లో వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో చెరువుల ప్రక్షాళన జరిగితే వీటి సంఖ్య క్రమంగా పెరుగుతుందని అంటున్నారు బర్డ్ వాచెస్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, అమీన్పూర్ చెరువు, కేబీఆర్ పార్క్, నర్సాపూర్ ఫారెస్ట్ ఇలా పలు ప్రాంతాల్లో ఈ విదేశీ పక్షులు కనిపిస్తుంటాయి. వీటికి నీరు, అడవి లాంటి ప్రదేశం కావాలి. అందుకే ఈ ప్రాంతాలను తమ ఆవాసాలుగా మార్చుకుంటూ ఉంటాయి. సైబీరియాతో పాటు యూరప్, దక్షిణ యూరేషియా, సెంట్రల్ ఏషియా, రష్యా, టర్కీ, ఆఫ్రికా, ట్రాన్స్, హిమాలయాల నుంచి వివిధ రకాల పక్షులు వలస వస్తూ ఉంటాయి. శీతాకాలంలో అక్కడి ఉష్ణోగ్రతలు -డిగ్రీల్లోకి వెళ్లడం, తద్వారా వాటికి ఆహార సమస్య ఎదురవ్వడం వంటి కారణాలతో అత్యంత సురక్షిత ప్రాంతంతో పాటు ఆహారం దొరికే ప్రాంతంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలను వలస పక్షులు ఎంచుకుంటాయి. ఈ క్రమంలో ఇక్కడి ఆతిథ్యం కోసం నెలల పాటు ప్రయాణం చేసి వస్తుంటాయి. అవి వచ్చే క్రమంలో మధ్య మధ్యలో డే హాల్ట్ చేస్తూ రాత్రివేళ తమ గమ్యం వైపు సాగిపోతాయి. ఉదాహరణకు సైబీరియా నుంచి వచ్చే పక్షులు చైనా భూభాగంలోని తిబెత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లోని చెరువుల వద్ద కొద్ది రోజులు బస చేసి మళ్లీ హైదరాబాద్ వైపు ప్రయాణం సాగిస్తాయి. అలా దాదాపు నెల, 2 నెలల పాటు తమ ప్రయాణం కొనసాగిస్తాయి. ఆ విధంగా వచ్చే ప్రతి పక్షి హిమాలయాలను టచ్ చేసి రావాల్సిందే. సో మనకి శీతాకాలం వచ్చిందంటే సిటీకి అతిథులు అనేవి వస్తూ ఉంటాయి, వలస పక్షులు అనేవి. సో ఒకప్పుడు ఎలా ఉండింది, ప్రస్తుతం ఎలా ఉంది? ఒకప్పుడు ఎక్కువ ఫ్లెమింగోస్, పెలికన్స్ వీటి మీద ఎక్కువ వస్తూ ఉండేవి మనకి. లైక్ అమీన్పూర్ లేక్ కానీ, ఉస్మాన్ సాగర్ కానీ, హిమాయత్ సాగర్ కానీ మేము వందల్లో చూసేవాళ్ళం అన్నమాట. అప్పట్లో ఏంటి అంటే షాలో వాటర్, అంటే వాటర్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల ఆల్గే అండ్ స్నేల్స్ ఇవన్నీ ఎక్కువ అవైలబుల్ ఉండేవి. బట్ మెయిన్ ఫుడ్ అదే అనమాట. సో అవి చూడడానికి పెద్దగా అండ్ అందంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ అవి చూసేవాళ్ళం. ఇప్పుడు వాటర్ లెవెల్స్ అనేవి ఫుల్ ట్యాంక్ కెపాసిటీస్ ఉండడం వల్ల ఏంటి అంటే ఆ బర్డ్స్ రావడం అయితే కొంచెం తగ్గింది.
బట్ అవి వేరే ప్లేసెస్కి వెళ్ళుండొచ్చు బహుశా. లైక్ ఎక్కడైతే వాటర్ లెవెల్ తక్కువ ఉండి వాటికి అవైలబుల్ ఫుడ్ ఉన్న ప్లేసెస్లో ఎక్కువ వెళ్ళుండొచ్చు ఆ ప్లేసెస్కి. ఇప్పుడు అట్ ప్రజెంట్ అమీన్పూర్ దగ్గర అయితే మేము ఎక్కువ ఫ్లై క్యాచర్స్ కానీ లేకపోతే హిమాలయన్ నుంచి మైగ్రేట్ అయ్యే బర్డ్స్ని ఎక్కువ చూస్తున్నాం, లైక్ ఇండియన్ పిట్ట. ఇప్పుడు రీసెంట్గా మనకి రెగ్యులర్గా కనిపించే బర్డ్ ఏంటంటే రెడ్ బ్రెస్టెడ్ ఫ్లై క్యాచర్ అనేది మనకి రెగ్యులర్గా కనిపిస్తుంది. ఇది ప్రాబబ్లీ రష్యా అటు సైడ్ నుంచి మైగ్రేట్ అవుతాయి ఈ ఫ్లై క్యాచర్స్. కొన్ని ఏమో హిమాలయాస్ నుంచి కూడా మైగ్రేట్ అవుతాయి, లైక్ వర్డేటర్ ఫ్లై క్యాచర్ కానీ అల్ట్రామెరైన్ ఫ్లై క్యాచర్. ఇవేంటంటే మెయిన్గా ఫారెస్ట్ ప్యాచ్ ఏరియాస్ ఎక్కడైతే గ్రీన్ కెనోపీస్ ఉంటాయో అక్కడ వాటికి ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల అక్కడికి వస్తాయి. ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసుకున్నట్టయితే నియర్ బై మనకి నర్సాపూర్ ఫారెస్ట్ అండ్ వికారాబాద్ ఫారెస్ట్ ఉంది, అండ్ కొన్ని అర్బన్ ఫారెస్ట్ ఏరియాస్ లైక్ కేవీఆర్ పార్క్. సో అలాంటి ప్లేసెస్లో అవి ఎక్కువ విజిబుల్ ఉంటాయి. ఈవెన్ చిన్న చిన్న పార్క్స్ ఉన్న ప్లేసెస్లో కూడా అవి వాటికి ఫుడ్ అవైలబుల్ ఉన్న చోట అవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ వలస పక్షులు అక్టోబర్లో నగరానికి చేరుకొని మళ్లీ ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు పెరిగే సమయంలో తమ దేశానికి తిరిగి వెళ్లిపోతాయి. ఈ కొన్ని నెలలు వీటిని చూసేందుకు బర్డ్ వాచర్స్ పెద్ద సంఖ్యలో నగరంలోని చెరువుల వద్దకు చేరుకుంటూ ఉంటారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్లు వీటిని తమ కెమెరాల్లో క్లిక్ మనిపించి వివిధ సైట్లలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. నగరంలో ప్రస్తుతం వేల సంఖ్యలో బర్డ్ వాచర్స్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్స్ ఉన్నారు. వీరందరూ తెల్లవారుజామునే విదేశీ పక్షులను వీక్షించేందుకు వెళ్తూ ఉంటారు. మొత్తం 380 రకాల పక్షి జాతుల్లో దాదాపు 70 నుండి 80 వలస పక్షులు ప్రతి ఏటా చలికాలంలో నగరంలో వాలిపోతాయి. ఇందులో విదేశాలకు చెందిన 40 నుండి 45 రకాల పక్షులు విహారం చేస్తూ ఉంటాయి. ఇందులో ప్రధానంగా ఫ్లెమింగోలోని పలు రకాల పక్షులు, వెజిటేర్ ఫ్లై క్యాచర్, కామన్ స్టోన్ చాట్, నార్థరన్ షోవాలర్, బ్లాక్ టైల్ గాడ్విట్, ఎల్లో వాక్ టైల్, హ్యారియర్స్ లో పలు రకాల పక్షులు, 12 జాతులకు చెందిన డక్స్, ఈగల్స్, వార్డర్స్, లిటిల్ టర్న్ వంటి ఎన్నో రకాల రంగురంగుల వలస పక్షులను ఈ వింటర్ సీజన్లో చూడొచ్చు. 10 ఏళ్ల క్రితం వరకు సిటీకి దాదాపు 300 పైనే విదేశీ పక్షులు వస్తూ ఉండేవి. అయితే ప్రస్తుతం ఈ సంఖ్య 50 నుంచి 60కి పడిపోయిందని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం హైడ్రా ద్వారా చేస్తున్న పనులు హర్షణీయమని అంటున్నారు. చెరువులను కాపాడటం, చెరువుల చుట్టుపక్కల ఉన్న కట్టడాలను కూల్చివేస్తుండడం వల్ల పర్యావరణం మెరుగుపడి పక్షుల రాక పెరుగుతుందని భావిస్తున్నట్లు తెలుపుతున్నారు. కాలక్రమేణా ఏమైపోయిందంటే చాలా వరకు మనకు ఆక్రమణలకు గురవడం కానీ, అక్రమ కట్టడాలు కానీ, పొల్యూషన్ కానీ ఇదంతా పెరిగిపోవడం వల్ల మనకు వలస వచ్చే పక్షుల సంఖ్య కూడా క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని ఏదైతే మనకు హైడ్రాని అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే మనకు చెరువులు ఆక్రమణలకు గురయ్యాయో ఆయా ప్రదేశాలకు వెళ్ళడము, అక్కడ ఉన్న అక్రమ కట్టడాలను వాటన్నింటిని కూడా తొలగించడం చేసి మళ్ళీ చెరువులను కాపాడే ప్రయత్నం అయితే చేస్తుంది. దీనివల్ల కాలక్రమేణా మార్పు ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఈ వలస పక్షుల సంఖ్య అనేది పెరిగే అవకాశం ఉంది అంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనకి మెయిన్ మన హ్యూమన్ యాంగిల్లోనే కాకుండా మనం ఒక నేచర్ ఆస్పెక్ట్లో కూడా చూడాలి వీటిని. సో ప్రకృతి పరంగా చూసినట్టయితే ఎప్పుడైతే మనం చెరువుల్ని కానీ అడవుల్ని కానీ కాపాడుకుంటామో నేచర్ ఆ సైకిల్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. సో దానివల్ల ఆబ్వియస్లీ మళ్ళీ ఈ పక్షులు కానీ లేకపోతే ఇంకా వేరే వేరే జీవరాశులు కూడా ఉంటాయి. మనం పక్షులనే చూస్తాం. అసలు పక్షులు రావడానికి రీజన్ చిన్న చిన్న కీటకాలు అవి నార్థన్ హెమిస్ఫియర్ నుంచి మైగ్రేట్ అవ్వడం. సో వాటి ఫుడ్ హంటింగ్ చేసుకుంటూ ఈ పక్షులు అనేవి కూడా మైగ్రేట్ అవుతాయి అన్నమాట. సో ఇలా చాలా రకాల చేంజెస్ అయితే మనం చూడొచ్చు. మనం కోవిడ్ టైంలో చూసాం. యాక్చువల్గా పొల్యూషన్ అనేది చాలా తగ్గిపోయింది. మనం ఒక బ్లూ ఆకాశం అనేది చాలా ఏళ్ల తర్వాత కోవిడ్ టైంలో చూసాము. సో అట్లాగా ఆబ్వియస్లీ మనకి ప్రకృతిని కాపాడుకుంటే ఆబ్వియస్గా మిగతా జీవరాశులు కూడా మనం ఎక్కువ చూసే అవకాశం అయితే ఉంది. సో నగర వ్యాప్తంగా మనకు బర్డ్ వాచర్స్ కానీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ కానీ ఎంతమంది ఉంటారు అంటారు? ఇప్పుడైతే 100లో ఉన్నారండి. ఒకప్పుడు చాలా తక్కువ ఉండేవాళ్ళు. బర్డ్ వాచర్స్ వాళ్ళు ఏంటి అంటే ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ అవైలబుల్ ఉన్న బర్డ్స్ అన్నిటిని రికార్డ్ చేసి ఆ డేటా అంతా మేము వివిధ రకాల వెబ్సైట్స్ లైక్ ఈబర్డ్ కానీ ఐ న్యాచురలిస్ట్ ఇలాంటి వెబ్సైట్స్లో మేము సేవ్ చేస్తాం. ఆ డేటా అనేది
సైంటిస్ట్లకి మనం అసలు బర్డ్స్ ప్యాటర్న్ ఎలా ఉంది ఇవన్నీ చూడడానికి ఉపయోగపడుతుంది. అట్లానే ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు కూడా కైండ్ ఆఫ్ సిటీ సైంటిస్ట్ టైప్స్ అనమాట. మేము అది సిటీ సైంటిస్ట్లు అని చెప్పేసి అంటారు. సో వాళ్ళు ఏంటి అంటే ఆ ఫోటోగ్రాఫ్స్ తీయడం వల్ల మనకి ఒక ప్రాపర్ విజువల్ ఎవిడెన్స్ అనేది అయితే ఉంటుంది. సో ఎవ్రీబడి ఈజ్ అ కన్జర్వేషన్ పార్ట్ అవుతారనమాట. ఈ బర్డ్ వాచర్స్ కానీ ఫోటోగ్రాఫర్స్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ ఎస్పెషల్లీ అందరూ కన్జర్వేషన్లోనే ఒక పార్ట్ అవుతారు వాళ్ళు. సో ఈ డేటాను ఉపయోగించుకొని గవర్నమెంట్ ఇంకా బెటర్ ప్రోగ్రామ్స్ వస్తే ఇంకా బాగుంటుంది. ఎస్పెషల్లీ స్కూల్ చిల్డ్రన్స్కి ఇన్ఫర్మేషన్ అనేది చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే ఫ్యూచర్ వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఎక్కువ వెళ్తుందో వాళ్ళు ప్రొటెక్ట్ చేయగలుగుతారు. సో ఆ విధంగా ఏమన్నా గవర్నమెంట్ స్టెప్స్ తీసుకోగలిగితే ఇంకా బాగుంటుంది. సో ఈ మధ్య కాలంలో ఈ బర్డ్ వాచింగ్ కానీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కానీ పెరుగుతుందా? అంటే మీ గ్రూపులలో కొత్త వాళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నారా? మీరు ఎటువంటి ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు? సో ఇప్పుడు బర్డ్ ఫోటోగ్రఫీ అండ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అయితే చాలా పెరిగింది. అండ్ జనాలు బేసికల్గా ఇప్పుడు ఐటీ సెక్టార్స్లో ఉండేవాళ్ళు, లేకపోతే హెక్టిక్ లైఫ్ స్టైల్లో ఉండేవాళ్ళు ఏంటి అంటే ఒక రిలాక్సేషన్ కోసం ఫోటోగ్రఫీ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఆ కౌంట్ అయితే ఇప్పుడు బాగా పెరిగింది, విచ్ ఈస్ గుడ్. దానివల్ల ఏంటి అంటే ఎక్కువ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ అవుతాయి, ఎక్కువ స్పీసీస్ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతాము, ఎక్కువ ఇన్ఫర్మేషన్ మన దగ్గర వస్తుంది. తక్కువ మంది ఉంటే ఏంటి అంటే అందరూ ఎక్కువ ప్లేసెస్ని కవర్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఎక్కువ ఉంది. సో ఈ కౌంట్ కూడా పెరుగుతుంది, విచ్ ఈస్ గుడ్. అట్ ద సేమ్ టైం ఎథిక్స్ అనేవి కూడా ఫాలో అవ్వాలి. జస్ట్ ఒక కెమెరా కొనేసాము లేకపోతే ఒక బైనాక్ కొనుక్కొని అనుకోకుండా నేచర్లో కొన్ని ఎథిక్స్ అనేవి ఉంటాయి, అవి కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది మనం. అంటే వాటిని డిస్టర్బ్ చేయకుండా, ఆ ప్లేసెస్ని ఇట్లాగా చెత్త అంతా పడేసి పాడు చేయకుండా చేయడం అయితే మనం కొన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది, కొన్ని రూల్స్. సో శీతాకాలం మొదలైన తర్వాతే మనకు వలస పక్షులు అనేవి వస్తాయా, లేదంటే ముందే వాటి ప్రయాణం మొదలు పెడతాయా? ఎప్పటి వరకు అవి మన హైదరాబాద్లో ఉంటాయి? హైదరాబాద్లో మనకి అప్రాక్సిమేట్లీ అక్టోబర్ ఆ మంత్ నుంచి కనిపించడం స్టార్ట్ అవుతుంది. మెల్లగా వాటి ఇదే విజిబిలిటీ అయితే పెరుగుతూ ఉంటుంది. అవి అప్రాక్సిమేట్లీ మనకి మార్చ్ ఏప్రిల్ వరకు ఉంటాయి. ఏప్రిల్ తర్వాత మనకి ఎండలు అనేవి పెరుగుతుంటాయి కాబట్టి అవి మళ్ళీ రిటర్న్ వాటి దేశాలకి అవి రిటర్న్ వెళ్ళిపోతాయండి. సో మనం ఏ టైంలో వస్తే, అంటే ఎక్కడెక్కడైతే మనకు ఈ వలస పక్షులు కనిపిస్తాయో ఏ టైంలో వెళ్తే అవి మనకు కనిపించే అవకాశం ఉందంటారు? అవి ఎక్కువ ఫుడ్ హంటింగ్ చేసే టైము ఎర్లీ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్. సో మార్నింగ్ సన్ రైజ్ టైం అంటే 6 నుంచి 8:39 వరకు మనకి చాలా యాక్టివ్గా ఉంటాయి. మళ్ళీ అలాగే ఈవినింగ్ అరౌండ్ 3:30 నుంచి 3:34 నుంచి మళ్ళీ సన్సెట్ టైం వరకు మనకి యాక్టివ్గా కనిపిస్తాయండి అవి. సో ఎట్ ప్రజెంట్ సిటీకి ఎన్ని రకాల వలస పక్షులు అనేవి వస్తున్నాయని చెప్పుకోవచ్చండి? ఎన్ని రకాలు అంటే వీటిలో మనకి డిఫరెంట్ ఉంటాయండి. ఇప్పుడు వాటర్ బర్డ్స్ ఉంటాయి, ఫారెస్ట్ ఏరియాలో ఉండే బర్డ్స్ ఉంటాయి. అట్లాగా అప్రాక్సిమేట్లీ కౌంట్ చూసుకుంటే ఒక 50 to 60 వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ అయితే మనకి మైగ్రేటరీ బర్డ్స్ కింద మనం చూడొచ్చు వాటిని. ఓకే. సో ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ మనకి ఇనిషియేట్ తీసుకొని స్టార్ట్ చేసిందో దీనివల్ల రానున్న రోజుల్లో కానీ లేకపోతే వచ్చే సంవత్సరం శీతాకాలానికి కానీ మనం ఈ సంఖ్య అనేది పెరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు? చూడొచ్చు, మన కౌంట్ అయితే పెరిగే ఛాన్సెస్ ఉంది. కానీ వాటికి తగ్గ హ్యాబిటాట్ని కూడా మనం ఏర్పాటు చేయాలి. వాటర్ లెవెల్స్ మెయింటైన్ చేయడం కానీ, వాటికి తగ్గ ఫుడ్ని అవైలబుల్ చేయడం కానీ, అండ్ వాటి డిస్టర్బెన్స్ లేకుండా చూడాలి మెయిన్గా. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి ఏదన్నా కొత్త బర్డ్ కనిపించిందంటే మనం ఎక్కువ ఫోకస్ చేసేది టూరిజం మీద. టూరిజం కన్నా ఎకో టూరిజం అంటే ఆ స్పీసీస్ని ప్రొటెక్ట్ చేయాలి, అట్ ద సేమ్ టైం మనకి ఆనందాన్ని కలిగించే విధంగా చూసుకోవాలి. ఈ రెండు చేయగలిగితే బ్యాలెన్సింగ్ అనేది ఉండాలి కంపల్సరీ. ఆ బ్యాలెన్సింగ్ ఉంటే అప్పుడు బర్డ్స్ డిస్టర్బ్ అవ్వవు, మనము వెళ్ళి వాటిని చూడొచ్చు. సో గవర్నమెంట్ కూడా దాని మీద ఆదాయాన్ని పొందే ఛాన్సెస్ ఉంటాయండి. థ్యాంక్ యూ సార్. సో మనం చూడొచ్చు శీతాకాలం మొదలవటంతో కూడా మనకు విదేశీ పక్షుల వలస అనేది కూడా ప్రారంభమైపోయింది. అక్టోబర్ నెల నుంచే నగరానికి విదేశీ పక్షులు అయితే వలస వస్తూ ఉంటాయి. సో ఒకప్పటితోటి కంపేర్ చేసుకుంటే ప్రస్తుతం వలస వచ్చేటువంటి పక్షుల సంఖ్య అయితే చాలా వరకు తగ్గిపోయింది. ఒకప్పుడు వందలలో ఉంటే దాదాపు 300 ఆ పైన కూడా ఉంటే ప్రస్తుతం 50-60 వరకే కూడా మనకు ఈ సంఖ్య అనేది అయితే కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం చేపట్టినటువంటి హైడ్రా అనేది అయితే మనకి ఉందో దానివల్ల మనం ఎక్కడికక్కడ చెరువులు
ఆక్రమణలకు గురైన చోటల్లా వెళ్ళి వాళ్ళు ఆక్రమణలకు గురవ్వకుండా చూస్తున్నారు. దీంతో పాటుగా ఎక్కడెక్కడైతే చెరువులను కబ్జా చేసి అక్రమ కట్టడాలను నిర్మించారో వాటిని కూడా కూల్చివేయడం జరుగుతుంది. సో రానున్న రోజులలో మనకు ఇదే విధంగా జరిగి మళ్ళీ చెరువులన్నీ పునర్వైభవాన్ని సంతరించుకుంటే గనక వలస పక్షుల సంఖ్య అనేది క్రమక్రమంగా పెరుగుతూ మనం అరుదైన అనేక విదేశీ పక్షులను నగరంలోనే చూసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వీడియో శ్రీకాంత్, అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.